సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ 2 మ్యాచెస్లో ఏకపక్షంగా ఓడిపోయింది. కాటేరమ్మ కొడుకులైనటువంటి అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు సైతం చేతులు ఎత్తేసి వికెట్లు పారేసుకుంటే ఈ 23 ఏళ్ల కుర్రాడు మాత్రం దుమ్ము లేపుతున్నాడు. తన ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే ఎదుర్కొన్న తొలి బంతిని 6గా మార్చి స్టేడియంని ఉర్రూతలూగించిన ఈ సన్ రైజర్స్ యువకెరటం అనికేత్ వర్మ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. సన్ రైజర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం 150 కూడా కొడుతుందా అనే టైంలో బ్యాటింగ్కి వచ్చి అంచనాలు లేకుండా ప్రత్యర్థి మెడలు వంచి సిక్సర్లు కొట్టిన ఈ అనికేత్ వర్మ 12 బంతుల్లోనే 36 పరుగులు చేయడం విశేషం. అండ్ ఆ 36 పరుగులలోనే 5 సిక్సర్లు ఉండడం ఇంకా విశేషం. అంతేకాకుండా ఇక నిన్న జరిగినటువంటి ఢిల్లీతో మ్యాచ్లో అయితే 1 మ్యాన్ షో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే అభిషేక్, హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ల అందరూ విఫలమైనప్పటికీ తన అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో అందరినీ అలరించాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షం కురిపిస్తూ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయడమే కాకుండా 41 బంతుల్లోనే 74 పరుగులు చేయడం విశేషం. ఇంకా 74 పరుగులలోనే 6 సిక్సర్లు, 4 ఫోర్లు ఉండడం జరిగింది. అయితే ఇంత అద్భుతంగా ఆడుతున్న అనికేత్ వర్మని ఐపీఎల్ ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ ఎంతకు సొంతం చేసుకుందో తెలుసా? అట్లీస్ట్ 1 crore అనుకున్నా మీరు పొరపడ్డట్టే. ఎందుకంటే అన్సోల్డ్గా మిగిలిపోతాడు అనుకునే టైంలో మన ఎస్ఆర్హెచ్ కేవలం 30 లక్షలకే అనికేత్ వర్మని సొంతం చేసుకుంది. అయితే ఈ కొత్త కాటేరమ్మ కొడుకు యొక్క రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరైనా వామ్మో అనాల్సిందే. ఎందుకంటే 2024 డిసెంబర్లో జరిగిన అండర్-23 వన్డే టోర్నమెంట్లో కర్ణాటకపై మధ్యప్రదేశ్ తరపున 75 బంతుల్లోనే 101 పరుగులు చేసి తన ప్రతిభను ప్రదర్శించాడు. ఆ సిరీస్లో మొత్తం 7 మ్యాచ్ల్లో 184 పరుగులు సాధించడం, 16 సిక్సర్లు కొట్టడం, దాదాపుగా 152 స్ట్రైక్ రేట్తో దుమ్ము రేపడం జరిగింది. అంతేకాకుండా అంతకుముందు జూన్ 2024లో మధ్యప్రదేశ్ లీగ్లో భోపాల్ లియోపార్డ్స్ తరపున 6 ఇన్నింగ్స్లో 273 పరుగులు చేయడం, దాదాపుగా 195 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం జరిగింది. ఆ లీగ్లో అతని అత్యుత్తమ ఇన్నింగ్స్ 41 బంతుల్లోనే 123 పరుగులు చేయడం, 16 సిక్సర్లు కొట్టడం, తన టీంకి 278 పరుగుల భారీ స్కోర్ అందించడం జరిగింది. ఇలా అనికేత్ వర్మ గురించి మాట్లాడుకుంటే ఎన్నో రికార్డులు ఉండడం జరిగింది. సో ఇలాంటి అనికేత్ వర్మని మన సన్ రైజర్స్ హైదరాబాద్ 2024 ఐపీఎల్ ఆక్షన్లో 30 లక్షలకే కొనుగోలు చేయడం జరిగింది. అనికేత్ వర్మ గురించి ఇంకా చెప్పాలంటే పేదరికంలో పుట్టినప్పటికీ తన అద్భుతమైన బ్యాటింగ్తో, క్రికెట్ పైన ఉన్న ప్రేమతో ఎస్ఆర్హెచ్ హీరోగా నిలవడం జరిగింది. సో వాట్ ఎవర్, అనికేత్ వర్మ ఇంకా అద్భుతమైన ఇన్నింగ్స్తో ఎస్ఆర్హెచ్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై ఎస్ఆర్హెచ్, జై భారత్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.